వైమానిక విజ్ఞానం గురించి వేదములో ఏ విధంగా వర్ణించున్నారు? వాటి గురించి కొద్దిగా తెలియజేయండి. వేదంలో యజ్ఞశాల నిర్మాణంలో ఒక మంత్రం ఉన్నది. యజ్ఞశాల నిర్మాణమునకు దీనికి అర్థం దృష్ట్యా చూస్తే సంబంధం ఏమీ లేదు. అందులో విమాన శబ్దం ఉన్నది. దాన్ని నడిపించేటటువంటి ఇంధనం ఏమిటి అనేది కూడా ఉన్నది. విమాన ఏష అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఏ విమాన, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏష విమాన అంటే ఆ విమానములు ఎట్లా ఉన్నాయో అట్లా తయారు చేసుకున్నాం మా యజ్ఞశాలని అని సంబంధం కల్పిస్తేనే కానీ యజ్ఞశాల సంబంధం దానికి కుదరదు. ఇది ఎక్కడ ఉన్నది? దివో మధ్య ఆస్తే. ఇక్కడ ద్విశబ్దానికి అంతరిక్షం అర్థం చెప్పండి. అంతరిక్షలోకంలో పైన సంచరిస్తూ ఉండేటటువంటిది మధ్య భాగంలో ఉన్నది. ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం. ఆపప్రివాన్ అనే దానికి ప్రతి చోట వ్యాపించి ఉండేది అని అర్థం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వ్యాపించి వెళ్ళగలదు. అవి ఏ ప్రదేశాలకు అంటే రోదసి, పృథివీలోకము, ఆ ద్యులోకము, ఈ రెండింటినీ కలిపి చెప్పారు. ఈ రెండింటికి వెళ్ళగ ఆ మధ్యలో ఉండే అంతరిక్షలోకం. ఇలాగే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అంతరిక్షలోకంలోకి వెళ్ళకుండా ద్యులోకంలోకి ఎట్లా పెడుతుంది? అంచేత ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం స విశ్వాచీ. అంచతి అనే ధాతువునకు అంచు ధాతువు అక్కడ గచ్చతి అని అర్థం, నడుస్తుంది అని అర్థం. విశ్వం అంచతి, జగత్తులో ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళగలదు. ఘృతాచీ అని ఇంకో పదం ఉన్నది. అంతరా పూర్వమపరంచ కేతుం. పూర్వచిహ్నం అంటే భూమండలంలో చివరి భాగం, అపరం అంటే పశ్చిమ మండలంలో దిగ్భాగం. వీటి యొక్క చిహ్నాలను రెండింటినీ కూడా స్పృశిస్తూ సంచరించగలదు. మధ్యలో ఘృతాచి అని ఒక శబ్దం ఉన్నది. ఏమిటి ఘృతాచి అంటేను అని? ఘృ అనే ధాతువుకి ప్రకాశించడము, జారడము అర్థం. కారుతుంది, కారుతుంది అంటే పైనుంచి కిందకి ప్రసరిస్తుంది అని అంటే ఆయిల్. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ చెప్పిన మాటలకు ఈ యజ్ఞశాలకు సంబంధం ఏమైనా ఉన్నదా? ఇది విమానం యొక్క స్వరూపము అని చెప్పారు కదా. ఆ దేవతల యొక్క విమానం ఎట్లా ఉందో మా యజ్ఞశాల అట్లా తయారైంది అని లోకంలో కూడా చెబుతుంటాం. చూడండి, ఏదైనా బాగా అలంకరించిన ప్రదేశం పెడితే ఎట్లా ఉంది, ఓహో బృందావనంలా ఉందయ్యా అంటాం. అంటే అక్కడ ఉన్న పదార్థాన్ని పోల్చి చెప్పడం అన్నమాట. అయితే ఇది కేవలం దానికి, ఇది యజ్ఞకల్పంలో చేసిన వ్యాఖ్యానం. వస్తుతః నాక్షత్రకల్పం అనే ఒక కల్పం ఉన్నదట. అది మన దేశంలో దొరకలేదు. దానికి చాలా ప్రయత్నం కూడా చేశాం, కుదరలేదు. జర్మనీలో ఉందట. దాంట్లో విమానం యొక్క స్వరూపాన్ని చెబుతూనే ఈ విమానం మొత్తం దేశమంతా వ్యాపించడానికి అది ఘృతముతో అంచతి గచ్చతి. ఘృతంతో నడవాలి. ఘృతం అంటే ఏంటి? నెయ్యి. తప్పు. ఘృతం అంటే నెయ్యి యజ్ఞ మార్గంలో చెప్పినటువంటి అర్థం. దాని ధాత్వర్థం కూడా చెప్పాను, జారేది అని అంటే ఆయిల్. మీరు అనుకున్న భూమిలో ఉంచేటువంటి ఆయిలు ఇది ఘృతాచి, ఈ ఘృతం. ఎందువల్ల ఇట్లా చెప్పవలసి వచ్చింది అని మరొక చోట్లో వేదంలో చెప్పేటప్పుడు మనువు భూమి నుండి ఒక యజ్ఞీయ పదార్థాన్ని పైకి తీయాలి అని అనుకున్నట్ట. భూమిలో ఉన్నటువంటి యజ్ఞీయమైన పదార్థం కావాలి, యజ్ఞానికి సంబంధించిన పదార్థం. పృథివ్యా యజ్ఞయమైచ్చత్. ఏది ఉంది భూమిలోనూ చూస్తే స ఘృతం నిషిక్తమవిందత్. ఘృతాన్ని చూచాట అక్కడ. భూమిలో ఉంటుందా నెయ్యి? భూమిలో ఏం దొరుకుతుంది మీకు ఇవాళ? పెట్రోల్ దొరుకుతుంది. ఆ పెట్రోల్నే చూచాడు అని అక్కడ వ్యాఖ్యానం. పెట్రోల్ అవ్వండి, కిరసనాయిల్ అవనివ్వండి, ఈ మొదలైన భూమిలో దొరికేటటువంటి ఆయిల్స్ని చూచాడు. దీన్ని పైకి తీయడం ఎలాగా అని అనుకున్నాడు. అంటే దానికి ఏదో మిత్రావరణలు వచ్చారు, వాళ్ళందరూ. అక్కడ పెద్ద గాథ ఉంది దానికి. నువ్వు యజ్ఞమునకు సంబంధించిన భాగాన్ని తీయదలుచుకున్నావు. ఆ యజ్ఞమునకు సంబంధించిన భాగాన్ని భూమిలోంచి పైకి చూపించగలిగినటువంటి వారు గోవులు. అంటే భూమిలో మొలిచినటువంటి గడ్డి రూపంలో ఉన్న సారాన్ని తీసుకుని అవి పాల రూపంలో ప్రసరింపచేసి ఆజ్య రూపంలోకి ఇస్తున్నాయి కనుక ఆ యజ్ఞయానికి సంబంధిస్తుంది. కానీ యజధాతువునకు కేవలం యజ్ఞములే కాదు అర్థం. సంగతికరణ, దేవపూజ, సంగతికరణ, దానేషు అంటే సంగతిని కలిగింపచేసేవి. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం ఆ ప్రదేశానికి సంగతికి వెళ్ళాలి అంటే ఎట్లా పెడతాం? ఇక్కడి నుంచి అక్కడికి వెడితే వెడతాం. అంటే గమనం. ఆ గమనాన్ని కలిగింపచేసే పదార్థం
ఇదిగో ఇందులో ఉంది అని. అందులో సాక్షాత్తు భూమిలో ఉన్నటువంటి పదార్థం ఏమైంది ఇప్పుడు? గమనానికి సాధనభూతమైనటువంటిది పెట్రోలు. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఆ మిత్రావరణలు వచ్చేసేసి అది కాదయ్యా, నువ్వు భూమిలోంచి సారం తీద్దామని నువ్వు అనుకుంటున్నావు, వాటిని తీసేది గోవు, మనం కాదు. వాళ్ళు చెప్పిన మాట, ఆ గోవునే మీకు యజ్ఞంలో సాధనంగా పెట్టేస్తాం అని అక్కడ వ్యాఖ్యానంలో వచ్చి ఘృతపది అని పేరు ఆవుకి అక్కడ పేరు పెట్టారు. అంటే సా యత్ర యత్రన్యక్రామత్తతో ఘృతం విందతు అని ఉంది అక్కడ. అది ఎక్కడ అడుగు వేస్తే అక్కడల్లా ఆ ఘృతం పైకి రావడం ప్రారంభించింది అని. సరే, అక్కడ వ్యాఖ్యానాల్లో కొంతమంది పండితులు గోవు యొక్క పాదాల్లోంచి ఆ నెయ్యి కారుతుందని ఒకటి, నెయ్యి అంటే ఘృతం, అట్లా కుదరదు, ఆయన అడిగింది భూమిలోంచి కదా, ఆ పూర్వోత్తర ఉపసంహారంలోనూ ప్రారంభంలోనూ ఒకే విషయం ఉండాలి, కాబట్టి భూమిలోంచే వస్తుంది అని ఒకరు ఇట్లా వ్యాఖ్యానాలు చేసుకున్నారు. అంటే అక్కడ తేలిన సూచన దాంట్లో నాకు అనిపించినది ఏమిటంటే గో శబ్దం ఉన్నది. అర్థం ఏమిటి? ఆవండి, ఆవుని కాదు, దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పాలి. ఎక్కడికి వచ్చినాను, గచ్చతీది గౌహు అని, నడుస్తుంది కనుక అని ఉంది. నడవడం అందరం నడుస్తాం అంటే ఎవడిలో ఆ నడవడం విశేషం ఉంటుందో వాడిని చెప్పాలి, వాడికే ఆ గోవు అని చెబుతాం. గుణవంతుడయ్యావాడు అనంటే ఏం చెబుతాం? మనకందరికీ ఉండే గుణాలు దుర్గుణాలు అన్నీ అక్కడ ఉన్నాయనా, సుగుణములన్నీ ఉన్నాయి అని గుణవంతుడు అని అంటాం. అట్లాగే ఆ గోవు నడిచినప్పుడు అక్కడి నుంచి ఆ ఘృతం యొక్క స్వరూపం తెలిసింది కనుక దానినే మేము నీకు యజ్ఞానికి పనికొచ్చేదాన్నిగా చేస్తామని ఇందులో వ్యాఖ్యానం చేస్తే, ఆ పెట్రోల్ని పైకి తీసి దాని చేత నడిపిస్తాము ఆ విమానాన్ని అని అక్కడ ఉండే ఘృతాచి శబ్దానికి ఇక్కడ ఉండే ఘృతపది అనే శబ్దానికి సంబంధాన్ని తీసి ఆ నక్షత్ర కల్పనలో వ్యాఖ్యానం చేశారట. అంటే దానిని బట్టి నేను అవగతం చేసుకున్నది ఏమిటంటే, గోవును నడిపిస్తే ఎక్కడ పెట్రోల్ ఉందో దాన్ని గ్రహించేటటువంటి ఉపాయం ఉన్నది, అంతవరకే. అది ఎట్లా నడిపించాలి, ఏం చేయాలి, అవి మళ్ళీ పరిశోధనలో రావాల్సినటువంటి అంశాలు కనుక విమానమును గురించి వేదంలో సుస్పష్టంగా ఉన్నది. ఇక మనం కొంచెం కిందకి దిగితే పురాణాలు, ధర్మశాస్త్రాలు, స్మృతులు వీటిల్లోకి వస్తే దేవతలు విమానాల మీద సంచరిస్తూ ఆకాశం మీద నుంచి పుష్పవృష్టిలు కురిశారు అని అనేక ఘట్టాల్లో మనకి చెబుతారు. అంటే వాళ్ళకి విమానాలు ఉన్నాయి. అందులో ఒకటి పుష్పక విమానం. అది కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు, రావణాసురుడి దగ్గర నుంచి రామచంద్రుడు, రామచంద్రుడి దగ్గర నుంచి మళ్ళీ కుబేరుడు, మళ్ళీ కుబేరుడి నుంచి రామచంద్రుడి దగ్గరికి వచ్చి రామావతారం ఉన్నంతకాలము ఇక్కడ ఉండి తర్వాత కుబేరుడి దగ్గరికి వెళ్ళింది అనేది మనకి పౌరాణిక వాంగ్మయంలో వచ్చే విషయం. అక్కడ ఓ చిన్న విషయం, శతసోపాను ఎంతమంది వచ్చినా పుష్పక విమానంలో ఇంకో సీటు ఉంటూనే ఉంటుంది అని వర్ణించారు. మనకి లోకంలో చెప్పుకునే మాట. ఇంకో సీటు ఎట్లా ఉంటుంది, మీరు ఎవరైనా నిర్మాణం చేయగలరా అంటే, ఆనంద రామాయణంలో కాబోలు విమానం యొక్క స్వరూపాన్ని వర్ణించారు. అది సోపానములుగా ఉన్నదట. సోపానములుగా ఉన్నటువంటిది ఒకే సోపానంలో కనపడుతూ ఎట్లా ఉంటుంది? అది దైవిక శక్తిగా వర్ణించలేదు, అక్కడ మానుష రూపంలో దాన్ని పెంచారు అని వర్ణించారు. దాని స్వరూపాన్ని చూస్తే 100 అంతస్తులు ఉంది. సోపానం అంటే ఇక్కడ అంతస్తులు అర్థం చెప్పుకోవాలి. 100 అంతస్తులుగా విమానాన్ని పైకి పెంచాలి. పెంచగలరా? చాలా ఈజీ. చూడండి, టెలిఫోన్ పిల్లర్స్ వేస్తూ ఉంటారు, ఓ దాంట్లో ఒకటి దూరినట్టుగా కనపడుతూ ఉంటుంది కదా. ఇట్లా ప్రారంభించి ఇక్కడి నుంచి ప్రారంభించి ఒక పోలు వెళ్ళింది, ఏదో 10 అడుగులో 12 అడుగులో ఒక మనుషులకు కావలసినంత. మళ్ళీ ఆ పోల్లో ఇంకో పోల్స్ వేసాం, మళ్ళీ దాని మీద రూఫ్ వేసేసాం, మళ్ళీ ఆ పోల్స్లో ఇంకో పోల్స్ వేసాం. ఇట్లా పెంచినట్టుగా ఆనంద రామాయణంలో వర్ణించారు. దాన్ని మాన్యువల్ పవర్తో దాన్ని పెంచారు అని. ఎందుకోసం? అయోధ్యవాసులందరూ కూడా రామచంద్రమూర్తితో తీర్థయాత్రకు వస్తామన్నారు. తీర్థయాత్రకి వాహనాల్లో వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. సరే, ఏదో పెడుతున్నాం. మహారాజు చక్రవర్తి కనుక ఆయనకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కనుక ఆయన వాహనం మీద వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇంట్లో పుష్ప విమానం ఉన్నది, దాన్ని పెంచేశారు. ఒక అంతస్తులో కేవలం గడ్డి, గోవులకు కావలసినటువంటి ఆహారాలు, ఓ అంతస్తులో కేవలం గోవులు, ఓ అంతస్తులో వంటలు, ఓ అంతస్తులో భోజనాలు, ఓ అంతస్తుల్లో వీళ్ళకి మకాములు, ఇట్లా 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 పెంచేసుకుని వెళ్ళి 100 అంతస్తులు చేసి దాని మీద అయోధ్యావాసులు వెళ్ళారు అని ఇక్కడ వర్ణించారు. మనం అన్నింటినీ జోడించుకుంటేనే కానీ స్వరూపం తేలదు. ఇప్పుడు ఈ ప్రకారం ఎన్ని అంతస్తులు పెంచుకుంటే వద్దంది మీరు చెప్పండి. లోకంలో కూడా డబుల్ డెక్కర్స్ వేస్తున్నారా? ఇప్పుడు త్రిబుల్ డెక్కర్స్ వేస్తున్నారా? మొదట్లో ఉన్నాయా ఇవి?
ఇట్లా అంతస్తులను పెంచుకోవాలి. ఈ అంతస్తులు పెంచుకోవాలంటే దాని పవర్ని కూడా పెంచుకోవాలి. మన విమానాలు పెట్రోల్తోటే నడుస్తున్నాయి కనుక. కానీ ఇది దైవిక విమానం కనుక దానికి వేరే ఇది అక్కర్లేదు. ఎందుకోసం? నువ్వు ఇక్కడి నుంచి కుబేరు లోకానికి వెళ్ళిపో అని రామచంద్రమూర్తి చెబితే వెళ్ళిపోయి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కుబేరుడు మళ్ళీ పంపించేస్తే రామచంద్రుడి దగ్గరికి వచ్చేసింది. చెబితే వింటోంది. ఈ దేశం వెళ్ళి ఆగాలి మనం అంటే ఆగుతోంది. అనంటే కొంత దైవిక శక్తి అక్కడ ఉన్నది. మనం ఆ దైవిక శక్తి సంపన్నులం కాని కారణం చేత ఇదిగో ఈ పెట్రోల్ని ఆశ్రయిస్తున్నాం. ఈ పెట్రోల్ ద్వారా మీరు పవర్ పెంచుకోండి. మీరు వాళ్ళ 80 మందినో 200 మందినో 500 మందినో ఎక్కించుకోవటానికి విమానానికి ఎంత హార్స్ పవర్ పెట్టారో అంతకంటే డబుల్ చేయండి దాన్ని కూడా, అప్పుడు ఎగురుతుంది కదా. అయితే ఇవి పౌరాణికమైనటువంటి వాటితో వేదానికి ఉన్నదానికో సమన్వయం చేసుకున్న విమాన శాస్త్రం మనం చెప్పుకున్నాం. భోజరాజు సమరాంగణ సూత్రధారం అని ఒక గ్రంథం రాశాడు. అందులో విమానాల గురించి చాలా చక్కనైనటువంటి విశేషాలు ఉన్నాయి. అందులో ఏం చెప్పాడంటే ఆయన పాదరసమును కొండల్లో పెట్టి ఆ కింద కొంచెం వెచ్చ చేసేటటువంటి నిప్పుని జాగ్రత్తగా పెడితే మరి దాని యొక్క శక్తితో మొత్తం మీద విమానం పైకి వెడుతుంది. దానికోసం కూడా కొంతమంది ప్రయత్నాలు చేశారు. అదేదో కొంతవరకు వెళ్ళి సక్సెస్ అయింది, అవలేదు అంటూ సైంటిస్టులు కూడా వాటి చరిత్రలను చెప్పేటప్పుడు కొన్ని చెప్పారు. అందులో విమానాల్లో ఆయన చెప్పింది ఏమిటంటే హనీమూన్కి వెళ్ళవలసినటువంటి విమానం వేరు. అంటే అందులోంచి ఆ రంధ్రాలు ఎట్లా తయారు చేస్తారో తెలియదు, సంగీతం వినపడుతుందిట. ఆ సంగీతం వీళ్ళకి కామోద్రేకాన్ని బాగా కలిగింపచేస్తుందిట. యుద్ధాల కోసం వెళ్ళేటువంటి విమానం వేరు అనంటూ ఇట్లా వాటి యొక్క విమాన భేదాలన్నింటినీ కూడా ఆయన అందులో చూపించాడు. భోజరాజు అంటే ఎంతో ప్రాచీనుడు కాడు, 2000 3000 వెనకాల ఉన్నటువంటి వాడు. సుమారుగా 4-5 వేల లోపులో ఉన్నాడు తప్ప ఎంతో దూరం కాదు. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన ఇవాళకి కూడా చారిత్రకులు కొంతమంది ఒప్పుకుంటూనే ఉన్నారు. కనుక విమానములను గురించి లేదు అని కాదు. అయితే ఇటొచ్చి వాళ్ళవి దైవిక శక్తి సంపన్నములైన విమానములు. డ్రైవర్ అక్కర్లేదు, పెట్రోల్ అక్కర్లేదు. మనకి డ్రైవరు కావాలి, పెట్రోలు కావాలి. ఇది యంత్రముల ద్వారా చేసుకున్నాం కనుక ప్రమాదం జరిగితే దీనికి కూడా అందులో ఏదైనా పొరపాటు జరిగితే ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. వాటికి దైవిక శక్తితో నడిచేవి కనుక వాటికి వీటి సంబంధం లేదు. ఇంతే తేడా రెండింటికి. ఏ వస్తువైనా ఏ పదార్థాన్నైనా మంత్రశక్తితోటి తయారు చేయవచ్చు, యోగశక్తితోటి తయారు చేయవచ్చు, యంత్రశక్తితోటి తయారు చేయవచ్చు. మంత్రైస్తథా యంత్రై అని వీటిని కూడా వర్ణించి పూజించారు. నరసింహఘట్టంలో ఉంది. యంత్రములతో పూజ చేశారండి అన్నారట ఒకరు పురాణం చెబుతాను. యంత్రాలతో పూజ చేయడం ఏమిటండి అని అడిగారు ఎవరో. పాపం వ్యాఖ్యానం చూసి ఇందులో ఏం చెప్పలేదండి అన్నారట. అందులో ఏం చెప్పకపోతే అందులో ఉన్నదానికి సమన్వయం చేయగలిగిన శక్తి లేనివాడు పురాణం చెప్పడానికి ఎందుకు వచ్చావు అని అడిగారు. పూర్వం అట్లా ఉండేది. అంటే అక్కడ యంత్రములు సాధనములు, యంత్రములో ఆ పరమాత్మను ఆవాహనం చేసి పూజ చేయడానికి యంత్రములు సాధనములుగా చెప్పారు అని చెప్పాలి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాట. కనుక ఈ యంత్రములు లేకపోలేదు పూర్వం. అందులో భోజరాజు సమరాంగణ సూత్రధారంలో యంత్రాలను చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. ఇవాళ రోబోట్లు తయారు చేస్తున్నారు. అట్లా ద్వారపాలకులను పెడతారట బొమ్మలు. అవి శత్రువు వచ్చేడు అని శత్రుభావనతో అక్కడికి వచ్చేటప్పటికి వాడిని నరికేస్తాయట. మిత్రభావనతో వచ్చాడు అని అంటే వాడికి ద్వారం చూపిస్తాయట. అట్లాంటి యంత్రాలను ఎట్లా తయారు చేయాలో అందులో చెప్పి ఈ యంత్రములను వర్ణించాడు. అలాగే జలములు మన వాళ్ళు వాటర్ ఫాల్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వచ్చేటప్పటికి అవి ఎట్లా తయారు చేయాలో చెప్పాడు. అందులోంచి సంగీతంతో కూడుకునేటువంటి జలం ఎట్లా పైకి వస్తుందో చెప్పాడు. ఇవన్నీ సిద్ధప్రాయముగా ఉన్నాయి తప్ప సాధనము ఎట్లాగా అనేటటువంటిది అంత వివరించినట్టు కనపడలేదు. నేను చూసింది ఏదో కొద్దిసేపు దాన్ని చూసాం. అందులో చూపించినటువంటి విధానాల్లో వాటిని నిర్మాణం ప్రక్రియకి కావలసినటువంటి సాధన సంపత్తిని ప్రక్రియను చూపించినట్టుగా కనపడలేదు నాకు. కనుక ఉండడం యంత్రములతో కూడా తపశ్శక్తితో సంపాదించేటటువంటి పదార్థములను తయారు చేసుకోవచ్చు. అయితే ఇవి దగ్గర ఏదైనా పొరపాటు ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. అది దైవశక్తి సంపన్నములు కనుక వాటికి ఆ దోషం లేదు. ఈ రెండింటికి తేడా అదొక్కటి గమనిస్తే మనకు విమానాలేమిటి, ఆయుధాలేమిటి, ఎన్ని రకాల ఆయుధాలు వర్ణింపబడ్డాయో